మనది కేఎం కన్సల్టెంట్ కరీంనగర్ దగ్గర మానకొండూరు మండల్ చెంజర్ల విలేజ్. మనది కరీంనగర్ టు వరంగల్ హైవే మెయిన్ రోడ్కు ఉంటుంది. మన దగ్గరికి వచ్చింది స్వరాజ్ 735 FE బండి, నాన్ పవర్ బండి, నార్మల్ బ్రేకు బండి. పేపర్ వచ్చేసరికి అగ్రికల్చర్ పేపర్ ఉన్నది. మోడలు బండి 2011 మోడలు బండి, నాన్ పవర్ బండి. బండి కండిషన్ రన్నింగ్ కండిషన్, బండి మంచి కండిషన్ ఉన్నది. సింగిల్ ఓనర్ బండి. బండి తీసుకున్నప్పటి నుంచి సింగిల్ ఓనర్, మనకు ఎటువంటి హ్యాండ్ గిట్ల ఏం చేంజ్ కావాలి. బండి వచ్చేసరికి రన్నింగ్ కండిషన్ అన్నది. టోటల్ వచ్చేసరికి టోటల్ మంచి కండిషన్. డైరెక్ట్ తీసుకుపోయి పొలం దించుకోవచ్చు. బండి ఇస్తా సెల్ఫ్ స్టార్ట్ ఉన్నది. సెల్ఫ్ స్టార్ట్, బ్యాటరీ, డైనమో, సెల్ఫ్ మోటార్ అన్ని రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. బ్యాటరీ మన బండి లైట్లు అయినా, స్టీరింగ్ అయినా, మీటర్స్ అన్ని మీటర్లు రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. స్పీడ్ మీటర్, అన్ని మీటర్, డీజిల్ మీటర్ అన్ని మీటర్లు రన్నింగ్ ఉన్నాయి. బండి గేర్ బాక్స్ ఎటువంటి సౌండ్ లేవు. ఇంజన్, గేర్ బాక్స్ మంచి కండిషన్ ఉన్నాయి. ఇంజన్ మంచిగా ఉంది, గేర్ బాక్స్ మంచిగా ఉంది. పంపు అన్ని మంచి కండిషన్ ఉన్నాయి. ఫ్రంట్ పొజిషన్స్ మంచిగా ఉంది. క్లచ్ పెడ్స్ మంచిగా ఉంది. క్లచ్ పెడ్స్ మంచిగానే ఉన్నాయి కండిషన్లు. లైనర్స్ మంచిగానే ఉన్నాయి. అట్టల్ బ్రేకు, నార్మల్ బ్రేకు, మనకు గేర్ ఆయిల్ మంచిగానే ఉంది. ఒక ఇంజన్ ఆయిల్ చూసుకోవాలి, నడుతుంది. కాకపోతే ఇంజన్ ఆయిల్ బండి తీసుకున్నప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకొని రెగ్యులర్ మెయింటెనెన్స్, కూలెంట్ను, ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ బరాబరే ఉంది. ఇంజన్ ఆయిల్ను కూలెంట్ ఒకసారి చేంజ్ చేసుకోవాలి బండి. ముందర టైర్లు వచ్చేసరికి కొంచెం వాంటెడ్ ఉన్నాయి టైర్లు. బటన్ అన్న వేయించుకోవాలి, లేకపోతే టైర్లన్నీ వేయించుకోవాలి ముందర టైర్లు ఖచ్చితంగా. ట్రాక్టర్ వచ్చేసరికి దొడ్డు సైలెన్సర్ ఉన్నది. దొడ్డు సైలెన్సరు, మన నార్మల్ బ్రేకు, మన షోరూమ్, మన మడగర్ రేకులు వచ్చేసరికి షోరూమ్ మడగర్ రేకులు ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకున్న బండితో ఉన్న మడగర్ రేకులు ఉన్నాయి. టోటల్ షో మొత్తం మనకు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి. షోరూమ్ మడగర్ రేకు షోస్ మంచి నీట్ కండిషన్ ఉన్నాయి. బండి మంచి నీట్ కండిషన్ ఉన్నది. బండి ఒక హాఫ్ వీల్స్కి నడిచినట్టుంది, సింగిల్ వీల్స్కి నడిచినట్టుంది. సింగిల్ ఓల్డ్ ఎక్స్లు ఉన్నాయి. టైర్లు వచ్చేసరికి వెనక టైర్లు వచ్చేసరికి 13 టైర్లు ఉన్నాయి. 13 టైర్లకు బటన్ చేయించారు. MRF టైర్లకు బటన్ చేయించారు. మనకు బటన్ వచ్చేసరికి 60% దాకా ఉంటాయి. బటన్ టైర్ వెనక టైర్లు 13 టైర్లు ఉన్నాయి. 13 సైజు సింగిల్ ఓల్డ్ ఎక్స్. 60% ఉంటాయి టైర్ సైజు. టైర్ పర్సెంటేజ్ 60% ఉంటాయి టైర్ పర్సెంటేజ్. మనకు PTO వచ్చేసరికి సన్న మీనింగ్ ఉన్నాయి. సన్న మీనింగ్ PTO ఉన్నాయి. PTO రన్నింగ్ కండిషన్. మనకు వెనక వచ్చేసరికి హైడ్రాలిక్స్ మంచి కండిషన్ అది. హైడ్రాలిక్ లిఫ్టింగ్ అయినా, దిగుడైనా, ఎక్కడైనా మంచి కండిషన్ ఉన్నాయి. మన హైడ్రాలిక్ పట్టిల్స్ కండిషన్ సూపర్ కండిషన్ ఉన్నాయి. మనకు సీట్ వచ్చేసరికి చూసుకున్న సీట్ లేటెస్ట్ మోడల్ స్టిక్ సీటు మంచి కండిషన్ అది. సీట్స్ కండిషన్ అది కొంచెం నేను 60 కిలోమీటర్ల బరాబర్ అడ్జస్ట్మెంట్ లేదు. అది ఒక 70 కిలోకి 80 కిలోకి అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటున్నాను. అది సీట్ ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. స్టీరింగ్స్ ఎటువంటి ప్లే లేదు, మంచి కండిషన్ అది. స్టీరింగ్స్తో మనకు గుండీల్స్ మంచిగా ఉన్నాయి. మొత్తం టోటల్ ఒకసారి గ్రీజ్ కొట్టినా, ఫుల్ గ్రీజ్ కొట్టేసిన. మనకు బంపర్ ముందర ట్రాక్టర్ బంపర్ వచ్చింది. బంపర్స్ మంచిగానే ఉంది. మనకు రేడియేటర్స్ కండిషన్ మంచిగా ఉంది. రేడియేటర్స్ షోరూమ్తో నచ్చిన రేడియేటర్ ఉన్నది. మనకు హైడ్రాలిక్ పంప్స్ మనకు షోరూమ్తో నచ్చిందే ఉంది. ఇంతవరకు పంపు ఇట్లా ఇవి చేంజ్ చేయాలి. బండి ఒరిజినల్ పీస్ ఉన్నది. మనకు సెల్ఫ్ మోటార్ అయినా, పంపు బాష్ పంప్స్ మంచిగా ఉన్నది. ఎయిర్ ఫిల్టర్, బాష్ పంపు అన్నీ మంచిగా ఉన్నాయి. డీజిల్స్ మంచిగా ఉన్నది. డీజిల్ కండిషన్. మనం ఫస్ట్ వచ్చినాక డీజిల్ కచరా ఉన్నట్టుంది కొంచెం. అది ఒకసారి డీజిల్ కచరా అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. నాగరికి వచ్చినాక కరెక్ట్ బీటింగ్ మనకు కరెక్ట్ అనిపించకపోతే ఒకసారి డీజిల్ ట్యాంక్ ఓపెన్ చేసి మన కిందికి వచ్చే జాలి ఉంటుంది కదా, ఆ జాలిని మొత్తం అంతా చెత్త తట్టిపోయింది. 10-15 లీటర్ల డీజిల్ ఉండగా మొత్తం కచరా తట్టిపోయింది. మొత్తం డీజిల్ అంతా తీసి పారబోసి మళ్ళీ బంకు కొయ్యి 5 లీటర్ల డీజిల్ తీసుకొచ్చి మళ్ళీ పోసిన. ఆ కచరా మొత్తం వాటర్ అవి మిక్స్ అయినట్టున్నాయి. మీకు వెళ్ళి క్యాప్కి ఒక హోల్ ఉన్నది, ఇందుకెళ్ళి పోయినట్టున్నాయి వాటర్. కచరా వస్తే బాగున్నది దాని లోపల. కచరా ఇట్లా అవన్నీ తీసేసి సాపి వేసి పైపులు వేయలే. అవే పైపులు మంచిగా ఉన్నాయి. మళ్ళీ అవే పైపులు ఎక్కించిన. ఇప్పుడు మంచిగా ఉంది. మీటింగ్ అయినా మంచిగా ఉంది. కండిషన్ మంచిగా ఉంది. కాకపోతే ఒకసారి వాషింగ్ చేయాలి. నేను డీజిల్ ట్యాంక్ ఇప్పామనంటే ఇక బాగా పెద్ద ప్రాసెస్. అవన్నీ ఇప్పాలి, చేయాలి. ఆయన పుస్తకం మళ్ళీ అయినా థ్రెడ్ ఇట్లా అయినా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చేయలే. ఒక మెకానిక్ దగ్గర తీసుకపోయి అవన్నీ వేపిస్తే వాటర్ వాషింగ్ ఇట్లా చేస్తారు. మంచిగా నీట్గా అవుతుంది. ట్యాంక్స్ మంచిగా ఉంటుంది. మనకు ఏమైనా బురదలకు అయినప్పుడు బండి డీజిల్ సప్లై లేకపోతే మోషన్ బీటింగ్ అవుట్ అవుతూ ఉంటుంది. బురద పొలానికి అయితే. ట్రాలీ వర్క్ అయితే అటు ఇటు మా దేవులు ఆడుకుంటా మంచిగా పోతూనే ఉంటుంది. కానీ ట్రాలీ వర్క్కు బండ్లు ఏం సతాయించాయి. కానీ పొలం పనులకు పోతే దాని తగ్గట్టు డీజిల్ అవుతుంది కాబట్టి దాని తగ్గట్టు సప్లై ఉండాలి. ఆయిల్ చేంజ్ చేసి డీజిల్ ఫిల్టర్లు ఒకసారి చూసుకోవాలి. డీజిల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఒకసారి కూలెంట్ మంచిగా కూలెంటే పోసి ఉన్నది. వాటర్ పోయలే, కూలెంటే పోసి ఉన్నది. కానీ
రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే మనం అది ఖచ్చితంగా చూసుకోవాలి. బ్యాటరీ వచ్చేసరికి కొత్త బ్యాటరీ వేసిన తీసుకొచ్చేసిన, దీనికి వచ్చింది SF సోనీకి వచ్చింది. అది బ్యాటరీ వేయింది, అది ఛార్జింగ్ పెట్టించిన పని చేయలే. మన దగ్గర ఒకటి 5 నెలల వ్యారంటీ ఉన్న బాపతి మనకు మహేంద్ర బండికి ఉండే 5 నెలల బాపతి వ్యారంటీ ఉన్నది బండి. ఇది బ్యాటరీ తీసి దీనికి వేసిన. ఇంకొక 5 months బ్యాటరీ వ్యారంటీ ఉంటుంది. లోకల్ బ్యాటరీ మనకు మన ఆమ్రాన్ కాదు, లోకల్ బ్యాటరీ పవర్ బాక్స్ లాంటిది అది వేసిన. ఇంకో 5 నెలల వ్యారంటీ ఉన్నది. బండి సెల్ఫ్ స్టార్ట్ ఉన్నది, రన్నింగ్ ఉన్నది, సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. మనకు డైనమో సెల్ఫ్ మోటార్ అని మంచిగా ఉన్నది. అయితే మన ఇంకోటి ఏం ప్రాబ్లం ఏంటిదంటే సెల్ఫ్ మోటార్స్ సతాయించింది. సెల్ఫ్ మోటార్ సతాయిస్తే సెల్ఫ్ మోటార్ మన దగ్గర ఉన్న మన అంతకుముందు 7 మోడల్ ఆయిల్ బ్రేక్ బండి సెల్ఫ్ మోటార్ ఉండే మన దగ్గర. అయితే దానికి వేరే సెల్ఫ్ మోటార్ కొత్త తీసుకొచ్చేసిన, దాని మళ్ళీ దాని సెల్ఫ్ మోటార్ రిపేర్ చేయిస్తే మన టైం మీద ఈ బండికి వేసుడు అయింది. దీని సెల్ఫ్ మోటార్ ఇది కాదు, దీనికి వచ్చింది షోరూమ్ నుంచి వచ్చిన సెల్ఫ్ మోటరే ఉన్నది. ఈ సెల్ఫ్ మోటార్ ఒకటి నేనే వేసిన సెల్ఫ్ మోటార్ వేసిన. మన అంటే మెకానిక్ తీసుకొచ్చి ఆయన ఫిట్ చేసి ఒకటి కొత్త బ్యాటరీ వేసిన. దీనికి వచ్చింది SF సోనీకి ఉన్నది. మొన్న దానిలో అన్న బండి స్టార్టింగ్ ఎందుకు ఉన్నదన్న, అది బండి సెల్ఫ్ లేదు అన్న, ప్రతి ఒక్కటి అంతే అన్న. బండి సెల్ఫ్ అనేది స్టార్ట్ దర్యాపు ఉండయి, అన్నీ పక్కకు పెట్టి ఇట్లా చలికాలం ఇట్లా స్టార్ట్ అయితే లేవు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది అన్న వాళ్ళు ఫోన్ చేసి అన్న బండి స్టార్టింగ్ ఉందా లేదా అని నువ్వు ఫోన్ చేస్తారు. మనకు బండి స్టార్టింగ్ ఉందా లేదా అన్న, నువ్వు అన్ని బండి ఫోటోలు పెడతాను మరి స్టార్ట్ అయిద్దా కాదని కొంతమంది అడుగుతారు. దానికి మనం ఏంటంటే బండి రన్నింగ్ మీద ఒకసారి చూపించినానంటే మనకు క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. బండి స్టార్ట్ చేసి చూపిస్తానంటే బండి రన్నింగ్ ఉంటేనే చూపించడం అవుతుంది అన్న. సెల్ఫ్ స్టార్ట్ అవ్వదని కామన్ విషయం అందరికీ. మనం పొద్దుగాలు అయితే అందరు ట్రాక్టర్లు చూసే వాళ్ళందరికీ కామన్గా వెళ్తుంది. పొద్దుగా స్టార్ట్ కావు, సెల్ఫ్ స్టార్ట్. ఒకసారి బండి స్టార్ట్ అయిందని అంటే అది ఎంతైనా మంచిది, డీరు పోసామా నడుతూనే ఉంటుంది. ఒక బ్యాటరీ అనేది పెద్ద విషయం కాదు, సెల్ఫ్ మోటార్ అనేది పెద్ద విషయం కాదు. నడపరాని వాళ్ళు ఉంటేనే బండి ఆఫ్ అయితే ఇబ్బంది, కానీ నడిపించిన వాళ్ళు ఉన్నారంటే పొద్దుగాల బండి స్టార్ట్ చేసినా మళ్ళీ ఆఫ్ చేసే ప్రసక్తి అనేది ఏడు ఉండదు. మా అంటే 1 లీటర్ 2 లీటర్లు 3 లీటర్లు 2 లీటర్లు ఎక్కువ కలుతుంది కావచ్చు అంతే. అది దాని గురించి అన్న సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అన్న సెల్ఫ్ స్టార్ట్ ఎట్లా అని అంటే ఏమున్నది, ఏది ఆడు తీసుకుపోయినాం అని అంటే 2-3 వేలు పెట్టుకుంటుంది. సెల్ఫ్ మోటార్ అవుతుంది, డైనమో అవుతుంది. బ్యాటరీకి ఎక్కువ కాస్ట్ కాబట్టి మన దగ్గర ఉన్న బ్యాటరీ కాబట్టి బ్యాటరీ వేసినాం. బండి సెల్ఫ్ స్టార్టే ఉన్నది, రన్నింగ్ కండిషన్. మనం వీడియోలు తీసేది కొత్త కన్నా మనం అంత సీనియర్లు ఏం కాదు. మైక్ అయినా ఇవైనా అవైనా చిన్న ఏ సౌండ్ రాకుండా వస్తా అట్లా ఇవ్వాలన్నా. మనకు కావాల్సింది ట్రాక్టర్ గురించి ఫుల్ క్లారిటీ వీడియో కావాలి. ఫుల్ క్లారిటీ వీడియో అనేది ఉంటుంది, చూసుకోండి. మన దూరం నుంచి వచ్చేటోళ్ళు ఉన్నారంటే ఒక వీడియో అన్న మన వాళ్ళకి ఇట్లా వీడియో ఉంది చూసుకో అన్న అని అంటే దరిదాపు చూసుకుంటారు. వీడికి వచ్చే ముందే దాదాపు చూసుకున్నారు అని అంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. బండికి ఇట్లా ఉన్నది, గుండీలు టైర్లు ముందర ఎట్లున్నాయి, వెనక ఎట్లున్నాయి, ఫ్రంట్ పొజిషన్ ఎట్లుంది, మనం కొంచెం చూస్తా అంటే ట్రాక్టర్ గురించి ఒకసారి బీటింగ్ చూస్తేనే మనకు క్లారిటీగా అర్థం. జెన్యున్గా మన ట్రాక్టర్ రెగ్యులర్గా ట్రాక్టర్ నడిపేటోళ్ళు అయితే, నడపని వాళ్ళకి అయితే మెకానిక్ వాళ్ళకన్నా చూపించినా సరే మనకి బండికి ఇట్లుందని ఎంత పెట్టచ్చానంటే మనకన్నా 10-20 వేలు తేడా చెప్తారు కావచ్చు. అంతకన్నా తక్కువనైతే బిలో మనం చెప్పిన రేటు కన్నా బాగా తక్కువకైతే అనటోలో ఉండరన్న. ఒకవేళ అన్నారు అని అంటే వాళ్ళ దగ్గర అయినా బండ్లు గిట్ట దొరికే ఉంటే ఈమని చెప్పుర్రి. అంతేగాని అన్న ఈ బండికి ఇంత చెప్తాను పెట్టరా అని అంటే బండి కండిషన్ చూసేది నేను మనం ఏదైనా బండి పోతాను అంటే 1 గంట 2 గంటల బండి చూసినాకనే మనం బండి గురించి మాట్లాడి తీసుకొస్తాం. అంతేగాని లేకపోతే మనం ఇంకా వేరేటోళ్ళ బండి అమ్మదాన్ని తీసుకొచ్చినా సార్ దాని కండిషన్ దాని బీటింగ్ అన్నీ చూసి చెక్ చేసినాకనే ఇది ఉన్నదని ముందే క్లారిటీగా కొద్దిగా చెప్తాను. ఇక రేటు కడకేసరికి రేటు తక్కువ ఉండాలంటే సీజన్ టైం అన్న ఉవ్వలైనా సరే ఇప్పుడు అమ్ముకుంటూ 10 రూపాయలు వస్తాయి. లేనిది మనకైతే వాళ్ళకైతే రూపాయి అన్సీజన్ టైంలో నేను బండ్లు పెట్టినా సార్ బండ్లు కోలుకున్నారు. అన్సీజన్లో ఏం చెప్తాయి, ఇప్పుడు మనకు పొలం ఉన్నప్పుడు పొలం దున్నుకుంటే మనకు 10-20 వేలు 5 ఎకరాల పొలం అనుకున్నా 5-25 వేల పని చేస్తుంది. ఇక మనం చేస్తుంది ఏం తాకుండా అంటే ఈ సీజన్ టైంలో రేట్ ఉంటాయి అన్న. అన్సీజన్ టైంలో ఫోన్ చేసిందని అంటే అన్సీజన్ టైంలో 10-20 వేలు తక్కువకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు పొలం దున్నుకునే 20 వేల పని చేసింది అనుకో, 20 వేల పని చేస్తే 20 వేల రూపాయలు ఇల్లు సరిపోతా పోనీ అని ఆలోచన కొద్దిగా అందరికీ ఉంటుంది. కాకపోతే కొంచెం వెనక ముందు అంటే అన్న సజెషన్లు కాదన్న, బండి మంచిగా ఉందా లేదా, తీసుకపోతే నడుతుందా నడవదా, దాని దగ్గర రేట్ ఉందా లేదా, పెట్టరాదా అట్లా అది చూసుకోవాలన్న. హైడ్రాలిక్స్ ఫిల్టర్స్ ఇంతవరకు కటింగ్ ఏం లేదు, మనకు ఫిల్టర్ కడిగేయాలి. అయినా సార్ మంచి స్పీడ్లో ఉన్నది, మంచిగా ఉన్నది. ఆ ఇంజన్ మన గేర్ ఆయిల్ బరాబరు టైం చూసుకుంటా అన్ని మెయింటైన్ చేసుకుంటూ అయితేనే పంపు ఇట్లా అన్నీ మంచిగా ఉంటాయి. పంపు చూసినా వస్తే మంచి మన షోరూమ్ పంపే ఉంది.
ఇది ఒక్కటే అన్న నుంచి మనకి ఇది సెల్ఫ్ మోటార్ అనేది చేంజ్ అయింది. సరే ఓకే పర్లేదు. డైనమోస్ మంచి కండిషన్ ఉంది, ఛార్జింగ్ అవుతుంది, మనకి ఎంపర్ బల్బ్స్ చూపిస్తుంది. ఇది దొడ్డు సైలెన్సర్ అన్న, బండి ఏం చేస్తుంది మనకు బరాబర్ బీటింగ్ వచ్చినట్టు అనిపించలేదు. ఇక్కడ ఒక చిన్నది మన ఆయిల్ లీకేజ్ ఉన్నది, చిన్న వాచర్ వేసుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ కాంచి బోల్ట్ కాంచి ఆయిల్ కాదా. ఫ్రంట్ పొజిషన్ చూసినా మంచిగా ఉందన్న. ఫ్రంట్ పొజిషన్ మన బేరింగ్లు యూలే, నేను బేరింగ్లు అయితే మంచిగా ఉంది. నేను ఒక 45 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి పట్టుకొచ్చిన. దీని టైర్ ఒకటి ముందర మొన్న వీడియోలో వేసి చూపించిన, దాని టైర్ ఇంత ఉబ్బిపోయింది. అది మళ్ళీ ఒకటి వేరే గుండు టైర్ వేసినాయి. మనం బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవచ్చు. టైర్లు అయినా మనకి ఇది చూస్తే మంచిగానే ఉంది. ఇచ్చున్నది మీనింగ్ వచ్చేసరికి సన్న మీనింగ్లు ఉన్నాయి. పీటీఓ మీనింగ్ సన్న మీనింగ్ ఉన్నాయి. కొంచెం ఆయిల్ సీల్ ఇట్లా పోయినట్టుంది. ఆయిల్ సీల్ ఒకటి చూసుకోవాలి ఖచ్చితంగా. మనకు హైడ్రల్ పట్టిల్స్ మంచిగా ఉన్నాయి. సైడ్ బాక్స్ వస్తున్నాయి మనకు పొలంలో ఇట్లా కొట్టనిపోతే సైడ్ బాక్స్ అటు ఇటు కొట్టుకోకుండా, రొటోవేటర్ కానీ కల్టివేటర్ కానీ టైర్లా కొట్టకుండా సైడ్ బాక్స్ చూస్తున్నాయి. మనకు మడగర్ చూసుకోవచ్చు. ఒకసారి మడగర్ ఒకటి ఎది సైడ్ కొంచెం అదే అయిపోయింది, అసలు చూసుకోవచ్చు. అక్కడ లైటింగ్ లేక ఒక చిన్న ప్యాచ్ వరకు వేసుకోవాలి. వాటర్ అన్న, వాటర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి ట్రాక్టర్ ఒకసారి ట్రయల్ని కొడదాం అన్న. సెల్ఫ్ స్టార్ట్ చేసి ట్రయల్ని కొడదాం. కొంతమంది డౌట్ నిన్న ఒక వీడియో పెట్టినా, పొద్దంతా ట్రాక్టర్ నడుపుడైంది. ఒకటి స్వరాజ్ ట్రాక్టర్ ఉంటుంది, దాన్ని నడుపుడైంది. పొద్దంతా ట్రాక్టర్ నడుపుడైంది. ట్రాక్టర్ నడుపుడు మనకు పొద్దుగాల నుంచి సాయం దాకా అదే పని అన్న. అట్లేం లేదు, ఫీల్డ్ లేని మనం ఏం లేదు. ఫీల్డ్ వెనక నుంచి వెళ్ళి మన పంచాల ఫీల్డ్ ఉన్నాం. స్టీరింగ్ సంబంధించి అలకానే ఉంది. స్టీరింగ్ బ్రేక్ మంచిగా వస్తుంది. ఇటు బ్రేక్ కొంచెం బరాబర్ లేదు, పోతే మంచిగా గ్రూప్ ఉన్నది కాబట్టి ఐదులో పట్టే. బ్రేక్ 1 సెకండ్. హైడ్రాలిక్స్ మంచి కండిషన్. రేస్ చేయకుండా ఏదైనా హైడ్రాలిక్ ఎంత మంచిగా మంచిగా బండి బాగానే 2 రోజుల వరకు తెచ్చిన. బండి నడిపినా రేపు గేర్ బాక్స్ ఎటువంటి సౌండ్ ఏం లేదు. లోడ్ గేర్స్ చూసిన, లోడ్ గేర్స్ మంచిగా లోడ్ గేర్స్ చూసిన.